హాయ్ గాయ్స్, అందరు బాగుర్రా? నేనైతే బాగున్నా. ఈ వీడియో వచ్చేసి జనవరి 30 రోజు మా మామయ్యని పెళ్లి కొడుకు చేస్తున్న అప్పటి వీడియో. అప్పుడు అప్లోడ్ చేద్దామంటే నెట్వర్క్ సరిగా లేక చేయలేదు. ఈయనైతే మా తాత వాళ్ళ చిన్న కొడుకు పెళ్ళి. మేమైతే పెళ్లి కొడుకు చేద్దామనేసి అనుకున్నాం, చేసినాం. ఇక బట్టలు పెట్టినాం. అయితే దగ్గర వాళ్ళకు పేరెంట్స్ కూడా పెడతారు. అంటే ఇక తాత వాళ్ళు మాకు చాలా దగ్గర అంటే దగ్గర. అమ్మ వాళ్ళ పిన్ని అమ్మమ్మ, నాన్న వాళ్ళ మేనమామ తాతయ్య, అట్లనేసి ఇక ఇద్దరికి దగ్గర వాళ్ళు ఎక్కువ బాండింగ్ మాకు ఉంటుంది. తాత వాళ్ళకు 4 బాబులే. అట్లనే నాకు కాలు కడిగిండు. కాలు కడిగినందుకు దగ్గర వాళ్ళకు పేరెంట్స్ కూడా బట్టలు పెట్టాలనేసి, అంటే ఇక మామూలుగా ఉన్న చీర అంటే మా కుండలు కలిగినంత తీసుకెళ్ళిన పెళ్ళి కొడుకునైతే వేసేసిన. మామయ్య నాన్న పెళ్ళి కొడుకుని చేస్తంటే ఆత్మకూరులో సెలెక్షన్ చేసుకున్నంట. నాన్న ఇంకో డ్రెస్ కూడా వేయమంటే ఇంకో డ్రెస్ కూడా వేసి అమలు పడితే తెచ్చిచ్చిండు. పెళ్ళి కొడుకుని అయితే వేసేసిన. మా నాన్న చదువుతుండు. మా మామయ్య చిన్న బామ్మది ఆ ఇంట్లో లాస్ట్ పెళ్ళి అనేసి 3 డేస్ అట్లే ఉన్నాం. 3-4 డేస్ అక్కడనే ఉన్నాం. ఇంకా కూడా మా ఆయనకు బుద్ధే తీరలే. ఊర్లో పండి పోతే అసలు బయటికి వెళ్ళాడు. ఈ ఊరికి వస్తే బోడుపల్లికి వస్తే ఇక ఊర్లో పండి పోవాలంటే కూడా అంత లాంగ్ ఏం వెళ్తాంలే అంటాం. ఊర్లోకి వెళ్తేనైతే అసలే బయటికి వెళ్ళాడు. అట్లా ఉంటుంది. ఇక మొత్తానికైతే పెళ్లి కొడుకుని చేసేసినాం. ఫోటోలకు అయితే ఎక్కువ ఫోటోలు ఇచ్చినాం. అమ్మమ్మ మమ్మల్ని అయితే కూతుర్లు లెక్కనే చూసుకుంటుంది. నేను స్వీట్ పెడితే మళ్ళీ నాకు రివర్స్ పెట్టేదాకా ఉక్కలేదు. ఎంతైనా అమ్మమ్మ ప్రేమ అలాగనే ఉంటుంది. పెళ్ళి కొడుకుని అయితే ఎంజాయ్ చేసినాం. చాలా చేసినాం. ఫోన్లకి అయితే చాలా రెస్ట్ ఇచ్చినాం. ఓన్లీ ఫొటోస్కే వీడియోస్కే వేసినాం. నాన్న పిలిచి స్వీట్ బాక్స్ దేరా అంటే అంతకుముందుకు అప్పన్నక్క స్వీట్ బాక్స్ తెస్తా, స్వీట్ బాక్స్ తీసుకుపోయి నాన్నకి ఇచ్చిన. తినేసింది. ఇక చాలామంది వేసిర్రు పెళ్ళి కొడుకును. ఎందుకంటే ఇక లాస్ట్ పెళ్ళి అనేసి అమ్మ కూడా ప్రతి ఒక్కరికి పెళ్ళి కొడుకుని చేస్తుంది, కట్నం వేస్తుంది. ప్రతి ఒక్క ఈ ఇంటికి వెళ్తుంది. చెల్లెనైతే ఇక హల్దీ ఫంక్షన్ కానీ రెడీ చేస్తుంది మామయ్యకు వైట్ డ్రెస్ తీసుకొచ్చినాం. ఇవేమో ఎల్లో శారీస్ ఏమో లేడీస్కు, ఈ కుర్తాలేమో జెంట్స్ కానీ తీసుకొచ్చినాం. మా అయితే ఫుల్ ఫొటోస్ రాలే. మామయ్య రీల్ చేస్తుండు. పిల్లల్ని కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసు. అంటే ఇక మా అత్తమ్మ వాళ్ళు అంటారు, రేపు పొద్దున అవుతుంది మాది ఇదే మాట అంటే అనేసి అంటే నేను అవుతా ఉండు. నాకంటే 3 months పెద్ద మామయ్య. వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాం, రీల్ చేద్దాం అనేసి పెళ్ళి కొడుకుని చేసే రోజు అయితే తీసిన వీడియో. నెక్స్ట్ తీద్దాం అనుకున్నా. ఇక అడవుల్లో మర్చిపోయినా. ఇక తెల్లారి గుర్తొస్తే మస్తు ఫీల్ అయినా డిన్నర్ రోజు. ఇక మా నడిపామయ్యా వీళ్ళు ఫొటోస్ రీల్స్ తీసాక లేట్ అవుతుంది అనేసి పడుకున్న తర్వాత ఇక లాస్ట్ అందరు ఫొటోస్ అయిపోయినాయి. ఫ్యామిలీ వీడియోస్ తీసుకున్నామంటే అమ్మమ్మ లేపి బట్టలు వేసి మరీ వీడియోస్ తీసుకుంది. టైం వచ్చేసి 1:05 నిమిషాలు అవుతుంది. అప్పుడు సెకండ్ అత్తమ్మ పెద్దత్తమ్మ కడిగిర్రు అమ్మమ్మ. మామయ్య పెళ్ళి కొడుకు డెకరేషన్ అంతా ఉడవికేసిండు. మళ్ళీ రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది అనేసి అత్తమ్మ కడుగుతుంది. మామయ్యకు నేనే ముగ్గేసిన, కొంచెం నాకు రాందల్లా మామయ్య వేసుకుండు. ఎవరు అడవులు వాళ్ళెవరు. ఇక పాపం పెళ్ళి కొడుకు లేకుంటే ఎట్లా అనేసి కరచ్చి 5 minutes అవుతుంది అనేసి నైట్ 2 o'clock అట్లా వేసినాము. ఇవన్నీ వేస్తుండగా మా ఫ్యామిలీ గ్రూప్లో మా నాన్నమ్మ తాత వాళ్ళు ఫొటోస్ ఎక్కువ దిగారు. నేను ఇక నవ్వుపించి దిగుతుంటే తాత ఒకటే మురిచిండు. ఇంకా మేమైతే అందరు కార్లు వెళ్ళిర్రు పిల్లల వాళ్ళు. మేము డీసీఎంలో వచ్చినాం. మా ఫ్యామిలీ ఫోటో మొత్తం రాలే వీడియోస్లో. నెక్స్ట్ టైం చూపిస్తాను. అక్కకి నాకు ఫోటోలు పిచ్చి ఎక్కువ. చిన్నక్క నేను ఏమనేమో చెల్లె. ఇక తర్వాత డ్యాన్స్ వేసినాం వదిన వాళ్ళతోటి. వీళ్ళైతే వదిన వాళ్ళు, మేము, మా కోడళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి చాలాసేపు డ్యాన్స్ వేసినాం. ఇక అందరు సైలెంట్గా అనేసి నేను పిల్లలతో ఆడుకున్నా. అట్లా కూడా ఆ రోజు మొత్తం ఇక అడావుడా అయిపోయింది. ఇక ఇంటికి వచ్చినాక తర్వాత కూడా అయితే మేము స్టార్టింగ్ నుంచి లేము, లేట్గా లేచినాం. 2 o'clock 10:30కే పిల్లవాళ్ళు వస్తే అప్పటి నుంచి వెళ్ళి డ్యాన్స్లు చేసుకుంటూ వచ్చేసరికి ఇంటి దగ్గరికి వచ్చినాక 2 o'clock లేచి 3:30 వరకు డ్యాన్సులు చేసినాం.
ఇక కెమెరా పట్టిన సాంగ్కి మా అక్క మా చిన్నక్క బిడ్డే ఇద్దరు కలిసి చేసిర్రు, చాలాసేపు చేసిర్రు. మేము కూడా చాలా పడుకోవడమే 4 o'clock అట్లా పడుకున్నాం. పడుకున్న తర్వాత ఇక లేవడం 9:30కి 10కి లేచి బ్రష్ చేసుకొని చాయ్ తాగి మళ్ళీ మా అమ్మాయి వాళ్ళు కళ్ళు తీసుకొచ్చి తాగినాం, తిన్నాం, మళ్ళీ పడుకున్నాం. ఇక నైట్ డిన్నర్ వాళ్ళు వచ్చిపోయిన తర్వాత ఫిష్ ఫ్రై చేసినాం. నాకు ఈమె నానమ్మ, ఈమె అమ్మమ్మ, ఈయన మా బొమ్మరిది పెద్దన్న వాళ్ళ తమ్ముడు చేసినాము. ఇక ఆ రోజు నైట్ అట్లా అయిపోయింది. ఇక తెల్లారే వేములకొండ గుట్ట దగ్గర ఉందనేసి ఇంత దూరం వచ్చి పోకుంటే ఎట్లా అనేసి వేములకొండ గుట్టకి అయితే వచ్చినాం, నేను మా ఆయన పిల్లలు. ఇక్కడ అన్నదానం, కళ్యాణం, సత్యనారాయణ కథ ప్రతి ఒక్కరు చాలా తక్కువ ప్రైజెస్లు ఉన్నాయి. పోయినాం మేమైతే ఓన్లీ అర్చన చేయించుకున్నాం. ఇక్కడ మచ్చగి లక్ష్మీ నరసింహస్వామి అనేసి మత్స్య రూపంలో చేపలు ఉంటాయి చూసి వచ్చినాం. అయితే మేము చేపలకు బనానా వేస్తున్నాం. బనానా వేస్తుంటే పోతొచ్చి గుంజుకొని పోయింది మా పిల్లలు. నేనైతే మస్తు భయపడ్డాం, కరిచిందేమో అని చేతులు అవన్నీ చెక్ చేసినా ఏం గర్వలేదు. గుడి అయితే మంచిగా ఉంటుంది. మేము చిన్నప్పుడు అయితే ఈ గుండంలోనే స్నానం చేసేది, ఇప్పుడైతే వేస్తలేము. కానీ ఎందుకంటే గుడి అది మూసేసిర్రు, ఓన్లీ పూజ చేయడానికే యూజ్ చేస్తుర్రు. లాస్ట్కి వచ్చేసి కొబ్బరికాయ కొట్టడం పోయినా 40 రూపీస్ తీసుకున్నాను. కొబ్బరికాయలు అయితే ఏం మంచలేదు, పండు వారినాయి. ఈయన మంచి ఏది వేస్తలేడు కొబ్బరికాయలను, కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు అన్నారు. అన్న తర్వాత మా ఊరు తమ్ముడు కలిసే మాట్లాడినాం. మేమైతే ఇక ఫొటోస్ దిగినాం. రివర్స్ వస్తుంటే మా కోడలు వాళ్ళు నందిని నవ్య కలిసి గిరిగాడు కూడా బండి కొన్నారంట, చెప్పిర్రు. పూజ చేయించుకోవడానికి వచ్చిర్రు. ఇక మేమైతే ఇక కిందికి దిగుతున్నాం. ఇక జ్ఞానం అంటుండు, మమ్మీ నన్ను ఇట్లా వీడియోస్ అట్లా చేశాను. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయ్యేసి ఇంకొక పెళ్ళి పోయినా ఒలిగొండకు. మా అల్లుడిది పెళ్ళి ఉండే, మా చిన్నక్క వాళ్ళ ఆడపడుచు కొడుకుది. ఆడ కూడా ఆడపోయి ఫొటోస్ దిగినాం మేము. ఇంత ఎంజాయ్ చేసిన మామయ్య పెళ్ళికి.